ప్రైజ్ ది లార్డ్. ఎడారిలో సెలయేరులోని ఏదనపు మాట, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఆమేన్. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం. ఆ ఇశ్రాయేలీయుల సుదీర్ఘ ప్రయాణాన్ని ఊహించుకోండి. ఆశ్చర్యంతో నోట మాట రాక స్తంభించిపోయిన తమ తల్లిదండ్రుల్ని చూసి తమ ఆనందాశ్చర్యాలను ప్రదర్శించటానికి జంకుతున్న చిన్నపిల్లలు, చావు కంటే దురదృష్టకరమైన ఆపద నుండి అనుకోని విధంగా తాము తప్పించబడడం చూసి పట్టరాని ఆశ్చర్యంతో గుసగుసలాడుకునే స్త్రీలు. వాళ్ళ పురుషులేమో ప్రతి అద్భుత కార్యం జరిగినప్పుడు తాము ఎందుకు మోషేకి వ్యతిరేకంగా గొనుక్కున్నామా అంటూ సిగ్గుతో తలలు వంచుకున్న దృశ్యాలు ఎన్నెన్నో. ఆ విస్తారమైన సముద్ర జలాలు గోడగా నిలిచిన సంఘటనను మరణం చేసుకుంటే కేవలం ఒక్క వ్యక్తి విశ్వాసాన్ని వమ్ము చేయడం ఇష్టం లేక తన చేయి చాపి సముద్రాన్ని చీల్చిన దేవుడిని ధ్యానిస్తే తన వారి కోసం ఆయన ఏమేమి చేస్తాడో తెలుస్తుంది. ఆయన ఆజ్ఞాపించిన దాన్ని తూచా తప్పకుండా ఆచరించడానికి భయపడవద్దు. మహాఘోషతో నీ దరికి అడ్డుగా నిలిచిన జలరాశి మిడిసిపాటుకి కలవరపడవద్దు. జలతరంగాల ఘోషపైన, సముద్రాల అలలపైన ప్రభువైన దేవుడు రాజై ఆసీనుడై ఉన్నాడు. గాలి తుఫాను అంటే ఆయన చెంగు రెపరెపలాడడమే. ఆయన దిగి రానున్నాడు. ఆయన సన్నిధి మన మధ్యను పరుచుకోనున్నది అన్న సంకేతమే. ఆయనపై నమ్మకముంచండి. ఆయన్ని అనుసరించే ధైర్యాన్ని కలిగి ఉండండి. అప్పుడు మీ అభివృద్ధిని, జీవిత గమనాన్ని నిరోధించిన శక్తులే ఆయన ఆజ్ఞను పొంది మీకు స్వేచ్ఛనిచ్చే సాధనాలుగా మారిపోవడాన్ని చూస్తారు. ఎర్ర సముద్రం ఎదురు నిలిచింది. ఏం చేసినా దారి వదలనంది. వెనక్కి తిరిగే వేళ ఇక మించిపోయింది. సాగరంలోకి తప్ప మరి దారి లేదంది. నిబ్బరమైన గుండెలతో నిరీక్షించండి. కలవరపు రేయంతా కదిలి పోనివ్వండి. ప్రచండ వాయువును పంపి దేవుడు జలకుడ్యాలు నిలబెడతాడు. నిలిచావేం, సాగిపో అని నీ ఆత్మతో అంటాడు. చేయి పట్టి చివరిదాకా చేరుస్తాడు. నీటి గోడలు అలా నిలిచే ఉంటాయి. పగవాడు రాలేడు. కెరటాలు ఏమీ చెయ్యవు. మహాసముద్రం నిన్ను ముంచెత్తదు. తరంగాలు తలెత్తవచ్చు. వాటి నొరగా బుసలు కొట్టవచ్చు. నీ అడుగులైతే ఆరిన నేల మీదే. దేవుడు వేసిన బాటలోనే నీ స్తుతి పాట. మేఘం కింద ఉదయపు మహిమలో దైవ దర్శనం అవుతుంది. సముద్ర తీరాల నుంచి సాగిపోయి గతంలో నువ్వెప్పుడూ చూడని హితమైన దేశానికి వస్తావు. నిన్ను తరిమిన సైన్యంలాగే నీ భయాలు కూడా సమసిపోతాయి. ప్రశస్తమైన చోట ఆయన్ని ప్రసిద్ధి చేస్తావు. ఆయన చేతులతో చేసిందే ఆ చోటు. ఈ కొద్ది మాటలు దేవుడు మీ నా వినికిల్లో దీవించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.